till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba. బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతముడు, సర్వోన్నతుడు, సకలాధారుడు, ప్రేమమయుడు అయిన మెహర్ బాబా ఈ పనిముట్టుని క్షమించుగాక. ఆయన ప్రసాదించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీ అందరితో పంచుకోవాలి అన్న ఆలోచన కలిగినప్పుడు మెహర్ బాబా ఈ హృదయంలో సహజీవనం అనే ఒక అద్భుతమైనటువంటి ఆయన దాని ఫలితంగా మనం సహజీవనాన్ని ప్రశ్నించుకోవడం జరిగింది. అందువల్ల ఏది జరిగినా ఎలా భగవంతుడు అయినటువంటి మెహర్ బాబా యొక్క ఇచ్చగా భావించి మనందరం కూడా ఈ ఆగస్టు 25వ తారీఖు నుంచి ప్రారంభించిన సహజీవనం మళ్ళీ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా జరిగేటట్టు ఆ ప్రభువును చూడమని ఆయన్ని అర్థిస్తూ ఆశ్రయిస్తూ ఆజ్ఞ తీసుకుంటూ మళ్ళీ ప్రారంభించుకుంటున్నాం. ముందుగా బాబా నిన్న వ్రాయించినటువంటి 2 ఆర్టికల్స్ లో ఫస్ట్ ఆర్టికల్ లో మనం 12వ శ్లోకాన్ని ప్రార్థనా గీతంగా ఇవాళ పాడుకోబోతున్నాం. ఇది ఇక్కడే బాబా రాయించారు. సదా మౌనమూర్తి మహానంద రూపం సదా చిన్మయానంద సత్యస్వరూపం సదా మౌనమూర్తి మహానంద రూపం సదా చిన్మయానంద సత్యస్వరూపం సదా మౌన సంభాషణానంద బ్రహ్మో సదా మౌన సంభాషణానంద బ్రహ్మో మహాదివ్య రూపం జగత్ కళ్యాణ తేజో మహాదివ్య రూపం జగత్ కళ్యాణ తేజో. నిన్నటి రోజు మెహర్ బాబా వ్రాయించిన 14 శ్లోకాల్లో ఇదొక శ్లోకం, 12వ శ్లోకం. ఈ అవతారం ఒక విధంగా శబ్దానికి కాక మౌనానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చినటువంటి అవతారం. ఆ కనిపించేటటువంటి ఆ ప్రియతముని రూపం కూడా మౌన రూపమే. అందుకే ఆయన్ని మౌనమూర్తి అని మనం పిలుచుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఆయన.
సదా మౌనమూర్తి. ఈ సదా అన్న మాట ఆయన అవతారుడై వచ్చినప్పటి నుంచి కూడా వర్తిస్తుంది. మళ్ళీ మెహరావతరణం దాని యొక్క కాలం అంటే అది 100 సంవత్సరాల 200 సంవత్సరాల ఖచ్చితంగా మనకు తెలియదు, కానీ 100 సంవత్సరాలు గ్యారంటీ. అందుచేత ఈ 100 సంవత్సరాల వరకు కూడా మహానంద రూపము, ఎంతకంటే ఆనందమైనటువంటి రూపం ఇంకొకటి ఉండదు, రాదు కూడా. ఎందువల్ల ఆనందం అనేది ఆనంద రూపానికి, ఆనందమయునికి, ఆనందానికి సంబంధించిన విషయం. అందువల్ల మహానంద రూపం అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రాణులన్నిటిలో ఉన్నటువంటి ఆనందమంతా కూడా తన నుండే ప్రసాదిస్తున్నటువంటి ఆ ఆనందం మహానందం. అట్టి మహదానందాన్ని బాబా తన రూపంలో ఇముడ్చుకున్నాడు. ఇవి చెప్పుకోవడానికి మాటల్లా ఉంటాయి, కానీ అనుభవించడానికి ఎన్ని జన్మలైనా సరే అనుభవానికి వచ్చేవి కావు. ఉదాహరణకి శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వీళ్ళిద్దరూ ఆనంద స్వరూపాలే, కానీ ఒక్కొక్క రూపం ఒక్కొక్క ప్రత్యేక లోక కళ్యాణకారకమైన కార్యాలని పూర్తిగా నెరవేర్చడానికి వచ్చినవి. అందుచేత లోక కళ్యాణ కార్యక్రమంలో ప్రేమ ఒక్కటే ఉండదు. ప్రేమని ఇనుమడింప చేసేటటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి ఆనందాలు, ప్రేమను వ్యతిరేకించే పరిస్థితి, దానికి సంబంధించినటువంటి విఘాతాలు, ఇవన్నీ కలిపి ఉంటాయి ఆ మహానందంలో. అంచేత ఇవన్నీ కలగలిపినటువంటి మనోహరమైనటువంటి మహోన్నతమైనటువంటి మహా ఆనంద రూపం మన ప్రీతముడైన మెహర్ బాబా వారిది. అందుకే మొదటి పాదంలో సదా మౌనమూర్తి మహానంద రూపం, సదా మౌనమూర్తి మహానంద రూపం, సదా చిన్మయానంద సత్యస్వరూపం. ఈ మహా ఆనందంలో మానవుడై అవతరించినటువంటి ఆ మహదానంద అవతార స్వరూపం, ఆ మహదానంద అవతార స్వరూపుడు ఆయనలో చిన్మయమైనటువంటి ఒక అద్భుత గుణం ఉంటుంది. అది కూడా ఆనందంతో నిండి ఉంటుంది. అది చిన్మయమైనది. చిన్మయము అంటే ఎటువంటి వాళ్ళనైనా కూడా ఆకర్షించేటటువంటి అందం. చిన్మయము అంటే ఎటువంటి గుణాలనైనా రూపుమాపేటటువంటి ఆనందం. చిన్మయము అంటే ఎనలేని అపూర్వ అద్వితీయ లక్షణ సంపదని మానవులకు అందించేటటువంటి చిన్మయం. సత్ చిత్ అనే మాటలో చిత్ ఒకటి ఉంది.
చిత్ అన్న 2 మాటలు. ఈ చిత్ అన్న మాటలు చిదానందం ఉంది. చిన్మయానందం నీళ్ళతో కూడుకొని ఉంటుంది, జ్వాలలతో కూడుకొని ఉంటుంది, తేజస్సుతో కూడుకొని ఉంటుంది, అనేకమైనటువంటి వెలుగులతో ప్రకాశిస్తూ ఉంటుంది. అనేకమైన వెలుగులు అని ఎందుకు అనవలసి వచ్చిందంటే, ప్రతి దీపావళి నాడు, అది నరక చతుర్దశి దానికి పేరుంది దీపావళికి, నరకుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించిన రోజు. ఆ నరకుడు ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ సంహరించాడు అంటే, శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ రూపంలో నరకుడిని వ్యధించాడు, భూదేవి రూపంలో. తల్లి ప్రయోగించిన ఆ శరం ఆ నరకుడిని నాశనం చేసింది. అందుచేత ఏంటి, ఆనంద స్వరూపాల కలయిక వల్ల ఏ మెరుపులైతే బయటికి వచ్చాయో ఆ మెరుపులు ఎంత అగణితమైనవో, అంటే లెక్కించడానికి అవకాశం లేనివో అన్ని మెరుపులు ఆ మెరుపులలో ఉన్నటువంటి మహాజ్వాలలు ఆ నరకాసురుణ్ణి దహించి వేశాయి. అందుచేత దానికి ప్రతీకగా దీపావళి పండగ మనకి భగవంతుడి ఇచ్చతో నిర్ణయమైంది. అందుకే దీపావళి నాడు అన్ని రకాలైనటువంటి వెలుగులు రజిమ్మేటటువంటి ఆ టపాసులు మనం కాలుస్తాము, పేరుస్తాము. ఈ టపాసులలోని వెలుగులు ఉన్నాయి, కానీ అన్ని వెలుగులు ఒకలాగా ఉండవు, వెలుగులు మయంగా ఉంటాయి. అటువంటి దాన్ని వెలుగుల మయంగా నిండినటువంటి దాన్ని చిన్మయం అంటారు. అటువంటి చిన్మయ ఆనంద సత్యస్వరూపం. ఒక హిందీ పాట పల్లవిలో ఈశ్వర్ సత్యసై అని ప్రారంభిస్తారు. ఈశ్వరుడు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మహాదేవి యొక్క, మహామాత యొక్క, ఆ మహాశక్తి యొక్క మహా వెలుగుల సముదాయంతో వెలసిన వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు, ఆ శబ్దం సత్యానికి ప్రతీక. అందుచేత సదా చిన్మయానంద సత్యస్వరూపం, అది ఆ రూపం సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమన్నది కనుక అటువంటి రూపం మెహర్ బాబాది. మళ్ళీ మొదటి 2 లైన్లు వింటారు మీరు. సదా మౌనమూర్తి మహానంద రూపం, సదా చిన్మయానంద సత్యస్వరూపం, సదా మౌన సంభాషణానంద బ్రహ్మో, మౌన సంభాషణానంద బ్రహ్మం. డేవిడ్ ససూన్ హాస్పిటల్లో పుట్టినప్పుడే ఆ పుట్టుకలోనే మౌనంతో పుట్టాడు ఆయన.
చిన్న పిల్లడు. ఆ పిల్లడి శరీరం అంతా మౌనమే నిండి ఉన్నది. ఈ రహస్యం మనకు తెలుసుకోలేదు, మనం తెలుసుకోలేకపోయాం. ఆ పుట్టుకలోనే మౌనము అవతరించి ఆక్రమించి అనుసరించి వచ్చింది. అందుచేత అది బయటికి రావడానికి కొంత టైం పట్టింది, కొన్ని సంవత్సరాలు టైం పట్టింది. అది మౌన సంభాషణం ప్రారంభించినటువంటి జూలై 10, జూలై 10ని స్టార్ట్ చేసింది. 1-0-10 అంకె. 1 అంటే ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్స్ అని అర్థం. 0 ఉంది పక్కనే. ఇది శూన్యం. శూన్యము అంటే మౌనానికి అదే ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆశ్రయం. అంచేత 10th జూలైనే అంటే శూన్యము ప్లస్ సర్వము కలిసి ఏ రోజైతే కలుసుకున్నాయో ఆ రోజు ఆయన యొక్క మౌనం అది రూపధారణ చేసింది. ఆ మౌనం రోజుని మనం జూలై 10th అందరం మౌనం ఉంటున్నాం. ఎందుకు? ఏటా అవసరం మనకు వచ్చింది అంటే మౌనానికి ఆనాడు శిశువు జన్మించింది, ఈనాడు మౌనం జన్మించింది 10th జూలై నాడు. అంచేత ఆ మౌన ఆవిష్కరణకు సంకేతంగా మనందరం జూలై 10th మౌనం ఉంటున్నాం. అంచేత ఆయన ఏమని రాయించారు పదంలో? సదా మౌన సంభాషణానంద మౌనం దానిలో ఉన్నటువంటి శక్తి సామాన్యమైన శక్తి కాదు. ఆ మౌనమే గనక ఆయన అవలంబించి ఉండకపోతే ఏ యుద్ధాలైతే ఆయన మౌనం పాటించిన 25 నుంచి 69 మధ్య చోటు చేసుకున్నాయో అవి మహాప్రళయాల్ని సృష్టించి ఉండేవి. అది జరగకుండా ఆయన జూలై 10ని ఆ మౌన ధారణతో పాటు మహా విపత్తులను కూడా ధారణ చేసుకున్నాడు ఆయన. సదా మౌన సంభాషణానంద బ్రహ్మో. ఇక అక్కడి నుంచి ఆల్ఫబెట్ బోర్డు పనిచేసింది. అదేమైనా శబ్దంతో కూడుకునుందా? ఉన్నది. ఎలాగా? దాని మీద శబ్దపూరితమైనటువంటి ఆల్ఫబెట్స్ ఉన్నాయి. శబ్దపూరితమైన 1 నుంచి 9 అంకెలు ఉన్నాయి. మళ్ళీ శూన్యం ఉంది చివరిని. వీటన్నిటిని అనుసంధానిస్తూ అందువల్ల సదా మౌన సంభాషణానంద బ్రహ్మో. ఆయన విశ్వ మానవ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు నుంచి కూడా అంటే 1922 నుంచి ఆయన మౌనమే పనిచేస్తుంది. 25 కదా మౌనం స్టార్ట్ చేశాడు. అంటే దాని ఆవిష్కరణకి ఆయనే మళ్ళీ అవకాశం ఇచ్చాడు.
అయితే అది ఏమిటి? మౌనం ఏమిటి? మౌనం యూనిక్ సైలెన్స్ ఈజ్ ఈక్వల్ టు శుద్ధ బ్రహ్మ. శుద్ధ బ్రహ్మతత్వం. అందుకే ఒక పాటలో ఒక కీర్తనలో శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అన్నారు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాంతక పరమేశ్వర రామ అన్నారు. అంటే చరిత్రలో ఏది జరిగినా ఆ జరిగిన విషయం ముఖ్యంగా పూర్ణ అవతారాల ఆగమన రహస్యాలను అది తనలో విక్షిప్తపరుచుకొని అది బయటకు వస్తుంది. అందుచేత సదా మౌన సంభాషణానంద బ్రహ్మం. అసలు ఇటువంటి శబ్దాలు పలికించడానికి ఆయనకే సాధ్యం. కనుక మనకి 3 పాదాల్లో సదా మౌనమూర్తి మహానంద రూపం, సదా చిన్మయానంద సత్యస్వరూపం, సదా మౌనమూర్తి మహానంద రూపం, సదా చిన్మయానంద సత్యస్వరూపం, సదా మౌన సంభాషణానంద బ్రహ్మో, సదా మౌన సంభాషణానంద బ్రహ్మో. ఈ 3 ఒక ఫ్రేమ్ లో కలిపితే, అంటే ఈ 3 ఆ వాక్యాల్ని కూడా ఒకటి చేస్తే మహాదివ్య రూపం జగత్ కళ్యాణ తేజం, మహాదివ్య రూపం జగత్ కళ్యాణ తేజం అని 4వ పాదం ధరించింది. మొదటి 3 పాదాలని తనలో ఇముచ్చుకొని 4వ పాదం ఎలా ధ్వనించింది? మహాదివ్య రూపం జగత్ కళ్యాణ తేజం. జగత్ కళ్యాణకారకుడు, జగదానందకారకుడు. అందుచేత మనం బాబా అంటే చాలా సులువుగా బాబా మెహర్ బాబా అని చాలా ఈజీగా సామాన్యమైన భౌతిక వస్తువుల్ని పిలిచినట్టుగా, భౌతిక వస్తువులను తలుచుకున్నట్టుగా, భౌతిక వస్తువులు మాట్లాడినట్టుగా మాట్లాడతాం కాదు. అది మామూలు రూపం కాదు. ఫార్మ్ ఆఫ్ డివినిటీ, ఫార్మ్ ఆఫ్ డివినిటీ. దివ్యత్వమే మౌన ధారణ చేసి రూపం దాచి వచ్చింది. రామజననం మనకి తెలుసు, కృష్ణ జననం మనందరికీ తెలుసు. కానీ మెహర్ బాబా జననం తెలుసా అంటే తెలీదు. అదేంటండి 1984వ సంవత్సరంలో దేవుడి శిశువుని హాస్పిటల్లో బాబా ఫిబ్రవరి 28 జన్మించారు కదా, తెలుసును కదా అనుకుంటాం మనం. ఫిబ్రవరి 25 2 + 5 = 7. మళ్ళీ ఆ సంఖ్య ఏ అద్భుతమైనటువంటి సహజీవన కార్యక్రమం నిర్గమించిందో దాన్ని మళ్ళీ ధారణ చేయడం కోసం మళ్ళీ మనకి అదే శబ్దం మనకి కావాల్సి వచ్చింది. అందుచేత
మౌనధారణ. అందుకే మౌనాన్ని ఆయన అమెరికాలో నేను త్వరలో మౌనాన్ని విడిచిపెడుతున్నా అని చెప్పి కూడా విడిచిపెట్టకుండా పాశ్చాత్యులందరికీ కూడా భంగపాటు కలిగించారు బాబా. పాశ్చాత్యులందరూ ఆయన మౌనం విరమిస్తానని చాడితే ఆ మౌన విరమణ కోసం ఎదురు చూశారు చాలా మహా ఉత్సాహంగా. కానీ అందరి ఉత్సాహాన్ని నీరుగారించి బాబా మౌన విరమణ చెయ్యలేదు. ఎందుచేత కోదండం ఎక్కుబెట్టి బాణం గాని విడిచిపెడితే అది మరి దానికి తిరిగి పురోగమనం ఉండదు, పురోగమనమే. అందుకే ఆంజనేయుడి మీద ప్రసాదించినటువంటి రామబాణం దానికి మరి పురోగమనం ఉండదు. కనుక ఈశ్వరుడు రాముడు మరి దానికి ఉపసంహరణ లేదు కదా, ఎలాగా అని అడిగితే రామ శ్రీరామ నీ బాణం ఈ ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటుంది అని అన్నాడు. బాణం ప్రపంచాన్ని కాపాడడం ఏమిటి అంటే బాణంలో ఉన్న శక్తి, దాన్ని శరము అంటారు. ఆ శరములో రకారం మకారం ఉంది, శకారం ఉంది, అంటే త్రిమూర్తి త్రయం ఉంది అందులోని. అది మరి కాపాడదా? ఆనాడు త్రేతాయుగంలో విడిచిపెట్టినటువంటి ఆ రామబాణంలో త్రిమూర్తి త్రయం ఉన్నది కనుకనే మళ్ళీ ఈనాడు బాబా యొక్క మౌనంలో ఆ శక్తి ధారణై అది తన యొక్క ధారణా శక్తితో మౌనమై ఆ మౌనం మహామౌనంగా ఉద్భవమై ఆయన యొక్క ఈ చేతి వేళ్ల తాకిడితో పునీతమై ఆ ఆల్ఫబెట్ బోర్డు మీద అది నృత్యం చేసింది. కనుకనే అనేక గ్రంథాలు తయారయ్యాయి. ముఖ్యంగా గాడ్ స్పీక్స్ అంటే మనకి తెలియనివి, మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ చిన్న చిన్న మాటల్లో ఇన్ని అర్థాలు ఉంటాయా అన్న విషయం మనకు తెలియదు. ఆయన సర్వజ్ఞుడు గనక, సర్వజ్ఞాని గనక మనకు అద్భుతమైన విషయాల్ని ఆయన మనకు తెలియజేస్తూ మనలో ఉన్న భక్తి తత్పరతను, ప్రేమను ఆయన పండిస్తున్నాడు. ఆయన పండిస్తున్నాడు, మనం దాన్ని ఎండబెట్టుకుంటున్నాం. అది ఎలా అని మీరు అనొచ్చు. ప్రతిరోజు మనం ఆడే సంభాషణల్లో ఆడకూడని సంభాషణలు ఉంటాయి, మనకు తెలియకుండా జారిపోతుంటాయి నోటి నుంచి. అవి ఆ ఉన్నతమైనటువంటి ఏదైతే అనుభవించవలసినటువంటి దివ్యమైంది ఉందో అది అందకుండా చేసేస్తాయి ఆ మాటలు. అందుకే మనం మౌనాన్ని ప్రేమించాలి, మౌనంగా ఉండాలి. దేనికి? నిశ్శబ్ద శబ్దంలో అపశబ్దాలు రాకూడదు. నిశ్శబ్ద శబ్దానికి అపశబ్దాలు తాకకూడదు. వాటి స్పర్శ వల్ల అత్యున్నతమైనటువంటి ఆ మహోన్నతమైనటువంటి శుద్ధ శబ్ద బ్రహ్మ యొక్క ఆ నాదం మనకి అది రానివ్వదు దగ్గరికి, మనల్ని స్పృశించదది.
ఇది 100% సత్యం. అందుకే 1969లో బాబా బాడీ డ్రాప్ చేసిన 2025 వరకు మనం భజనలే చేస్తున్నాం తప్ప ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయాం. మన మాటల వల్లే మనం ఆ శుద్ధ శబ్ద బ్రహ్మకు దూరం అయిపోతున్నాం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంటాడు. శుద్ధ బ్రహ్మతత్వమే పరాత్పర తత్వం. ఆ పరాత్పర తత్వాన్ని మనలోకి రానివ్వకుంటుంది అపశబ్ద జాలాలు. ఆ అపశబ్ద జాలాలు రానివ్వనందువల్ల మనకు జరిగే దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే శుద్ధ బ్రహ్మ మనల్ని చేరదీయడానికి దూరం అయిపోతున్నాం. అప్పుడే బాబా భజన చేసుకొస్తాం, బయటకు వస్తే మామూలు సంభాషణలో పడిపోతాం. అప్పుడు 1.5-2 గంటలు వచ్చేసిన ఆ తాత్విక భాషణంతా కూడా ఈ అందుకే ఎక్కడికైనా వెళితే కార్యక్రమానికి మౌనంగా ఉండాలి, మౌనంగా వెళ్ళాలి, మౌనంగా రావాలి అనేవారు బాబా. మనం బెనిఫిట్ అవ్వలేదు, కానీ పాశ్చాత్యులు బెనిఫిట్ అయ్యారు, హవిడిపోరు వాళ్ళు బెనిఫిట్ అయ్యారు, ఆంధ్రులే చెడిపోయారు. వీళ్ళకి తొందర ఎక్కువ, నెంబర్ 1. ఆలోచన తక్కువ, నెంబర్ 2. ఆవేశం ఎక్కువ, నెంబర్ 3. ఆనందం తక్కువ. ఆవేశంలో వచ్చినటువంటి కావేశం అది మనల్ని పూర్తిగా కాల్చేస్తుంది. అందుకని బాబా నిన్నటి దినం నన్ను కూర్చోబెట్టి మొత్తం ఆయన 14 శ్లోకాలు రాయించాడు. ఈ 14లో మనం 12వ శ్లోకం విన్నాము ఈరోజు. ఇందులో సదా మౌన సంభాషణానంద బ్రహ్మో, సదా మౌన సంభాషణానంద బ్రహ్మో మహాదివ్య రూపం జగత్ కళ్యాణ తేజం. అది రూపం కాదు, తేజం. అందుకే బాబా చక్కగా చెప్పాడు, ఐఎమ్ నాట్ దిస్ బాడీ, నేను ఈ శరీరాన్ని కాను. ఆ శరీరాన్ని పట్టుకునే వేలాడుతున్నాం అందరం ఉన్నాం. ఇంచేత రూపం కానీ లేకపోతే రూపరహిత ఆరాధన చేయడం మనకు చేత కాదు. రూపం ఉండాలి. అందువల్లే మనం సామాన్య జనుల్లో కలిసిపోయి మనలో కొంతమంది సామాన్య జనులు చేసే పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి లబ్ధి రావడం లేదు. ఎందుకు? రెండుకి చేత రేవడలు అయిపోయారు వాళ్ళు. అందువల్ల అదేమిటది? ఆ బ్రహ్మం ఏమిటి? మహాదివ్య రూపం జగత్ కళ్యాణ తేజం. కారుణ్యమూర్తి, దయాసాగరుడు, ప్రేమ సాగరుడు, క్షమాగుణం ఉన్నవాడు, కరుణించేవాడు, కటాక్షించేవాడు, కాపాడేవాడు. ఇన్ని గుణాలు ఉన్నటువంటి ఆ మూర్తిని కేవలం పాటల కోసం, మాటల కోసం, ఆటల కోసం మనం వీటి ద్వారా, ఈ మీడియా ద్వారా పొందాలి అనుకుంటే అది ఎంత అవివేకం ఆలోచించండి. అందుచేత వీటి వల్ల ఏ ఛానల్ అయితే మనం తీసుకున్నాము వాటి వల్ల మనకి ఈ దివ్య రూపం కానీ, దాని తేజం కానీ
మనకి తెలియజేయబడదు, అర్హత లేదు, అసలు కాలేదు. గాడ్ స్పీక్స్ లాంటి మహాగ్రంథాన్ని చదువుకొని కూడా మనలో ఏ ఒక్కరు కూడా ఈ సత్యాల్ని తెలుసుకోలేకపోయారు. ఇంచేత మన ప్రయాణం అంతా ఒక యాంగిల్లో ఉంది, ఆ యాంగిల్ మరి మారదు. రాముడి యొక్క కోదండానికి, శ్రీరామచంద్రుడి యొక్క కోదండానికి 2 మలుపులు ఉన్నాయి. మీద నుంచి కిందకు ఒక మలుపు, కింద నుంచి మీదకు ఒక మలుపు. ఇలా పట్టుకుంటే కోదండం మధ్యన పట్టుకోవడానికి ఒక స్పేస్ ఉంటుంది, అదే శూన్యం. దానికి మీద ఒక వంపు, కింద ఒక వంపు ఉంటుంది. ఈ కింద వంపు భౌతిక జగత్తుకు తాకుతుంది, అక్కడున్నా మనం. ఆ మధ్యన ఆయన స్పర్శ ఉంది, అక్కడికి వెళ్ళుకుంటున్నాం. ఆ స్పర్శ తగలాలి అంటే సదా మౌన సంభాషణానంద బ్రహ్మో అదే చెట్టు విషయం గోచరం కావాలి. అది ఆంటీ బాబాయ్ కట్ అయిపోయారు, మళ్ళీ చేస్తా. విషయాలు చాలా రహస్యమైనది. భగవంతుడే ఒక రహస్యం. ఎవరినైతే భగవంతుడు అని మనం పిలుస్తూ ఉన్నాము, ఆయనే పెద్ద రహస్యం, రహస్యాలకే రహస్యం. అటువంటి రహస్యాన్ని తెలుసుకోవడానికి మన జీవనం కూడా అది రహస్యంగా సాగాలి. ఏ జీవనం? ఆధ్యాత్మిక జీవనం. ఆధ్యాత్మిక జీవనం రహస్యంగా సాగించడం అంటే బాబాకి ఇష్టమైనది ఒకటి మౌనం, 2 ప్రేమ. ఈ 2 కూడా మహోన్నతమైనటువంటి తేజస్వరూపాలు. మౌనం, ప్రేమ కూడా. మౌనం అతి కష్టం లేదు, 2 నిమిషాలు ఉంటాం సాబస్సులో, 2 నిమిషాలు మౌనం. అదే ఏదైనా సెంటర్లో కానీ సాబస్ అయితే ఒక 5 నిమిషాలు లేకపోతే 4 నిమిషాలు గడిపారు. అంతకంటే మౌనంగా మనం ఉండలేము. ఆ మౌనం అసలు భగవంతుని యొక్క అనంత శక్తి యొక్క 100వ భాగంలో 100వ భాగం మనం ఉండేటటువంటి ఆ మౌనానికి తాకదు. మనం నిరంతరం శబ్దజాలాలతో ఉంటాం. మరి మౌనం ఎలాగండి సాధ్యం? మౌనంలో జీవించడం ఎలాగ సాధ్యం? భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో భౌతికమైన పనుల మధ్య, భౌతికమైన కార్యాల మధ్య జీవిస్తున్న మేము మౌనంలో ఎలా ఉండగలం అంటే, మెహర్ అనే శబ్దంలో మకార, హకార, రకారాలు ఉన్నాయి.
ఈ మూడు కూడా త్రిగుణాత్మకం. మెహర్ అన్నటువంటి నామస్మరణ, మనం ఆ నామస్మరణ తెల్లవారి లేస్తూనే ఆ నామస్మరణ ప్రారంభించాలి. ప్రారంభించి ఆ నామస్మరణ చేస్తూ మౌన ఆరాధన చేయాలి. నామస్మరణ చేస్తూ మౌన ఆరాధన ఎలా అవుతుంది అని ఒక ప్రశ్న రావచ్చు. తపస్సులు చేసేవాళ్ళు ఒక శబ్దాన్ని తీసుకుంటారు ఆలంబనగా. ఓం నమో నమ శివాయను, లేకపోతే ఓం బ్రహ్మ తేజాయనము, ఇలా శబ్దాన్ని ఉపకరణగా తీసుకొని తపస్సు చేస్తాడు. మనం ఈ మెహర్ అన్నటువంటి ఈ శబ్దాన్ని ఆలంబనగా చేసుకుని తెల్లవారు నెగ్గానే ఒక పావు గంట అరగంట మనం గాని ఏకాగ్రతతో బాబాని కళ్ళతో కాకుండా హృదయంతో చూడడానికి ప్రయత్నం చేస్తే ఆ హృదయంతో చూడగలిగే ప్రయత్నంలో ఆయన హృదయంలో ఉన్నాడు కదా. ఏమన్నాడు? నేను మీ అందరి హృదయాల్లో ఉంటాను, కానీ అక్కడ నా పురాతనమైనటువంటి అలవాటు అంటే నిద్రపోతూ ఉంటాను, ఈ స్మరణ నన్ను లేపాలి అన్నాడు. ఇలా ప్రతిరోజు లేవగానే మకార హకార రకార ధ్వనులతో ఆయన స్మరణ చేస్తే ఆ లోపల ఉన్నవాడు కాస్త మేలుకుంటాడు. నిమిషానికి ప్రతి వాళ్ళకి కనీసం ఒక 100 ఆలోచనలు వస్తాయి. ఆ టైంలో ఆలోచన రాకూడదు. మకార హకార రకార ముందుకు కూడా మా ప్లస్ ఆ ఉంది, అందులోని హ ఆ ఉంది, రా ఆ ఉంది. ఆ శబ్దం ఒక విధంగా అనుసరణీయం, అద్వితీయం, అపూర్వం, అమోఘం, అమేయం, అపారం. అటువంటి ఆ అనే శబ్దాన్ని మకారంలో హకారంలో లకారంలో అనేటటువంటి ధాతువుతో కలిపి అంటూ ఉంటే, ఆలోచనలు రాకుండా ఉంటే, ఏది జ్ఞాపకానికి రాకపోతే, అప్పుడు మీరు చేసిన 10 నిమిషాల నామస్మరణ అయినా మీకు మౌనంతో చక్కటి బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ బంధం మనకి అవసరం. మెహర్ బాబా ప్రేమికులకి ముఖ్యంగా అవసరం. అది చేస్తే మనం చాలా లబ్ధిని పొందుతాం. ఏమిటా లబ్ధి? భౌతికమైంది కాదు. హృదయంలో నెలకొని ఉన్నటువంటి పరాత్పర పరబ్రహ్మ పరమేశ్వరి అయినటువంటి మెహర్ బాబా అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతాం. అలా పాత్రులమైతే మీకు ఇల్లు అందుకే కొన్ని విషయాలు పదే పదే శృతి పథంలో మిగులుతూ ఉంటాయి. మరచితిన మందిరంబు మరచిపో మందిరంబు మరచిపోయితి. మందిరాన్ని మర్చిపోయాడట, హృదయ మందిరాన్ని.
నీలో ఉన్న హృదయమందిరాన్ని నువ్వు మర్చిపోవడం ఏమిటి? అంటే శ్రద్ధ లేదు కనుక ఆ మౌనాన్ని మనం ప్రేమతో ఆర్తితో అర్థిస్తున్నాం. ఏమని? మందిరంబు మరచిపోయితే మందిరంబు మరచిపోయితే. అందరూ ఈ పాట పాడిన వారే అనుకుంటారు, పాడిన వాళ్ళు ఎవరు? ఈ పాడుట అనేటటువంటి చర్యలో నిమగ్నమవుట అన్న చర్య కూడా జరగాల. పాడుట అన్న చర్యలో దాని ఎందు నిమగ్నమవుట అన్న చర్య ఉండాల. నిమగ్నమవం మన గొంతుకు మన శ్రావ్యత ఇది ప్రదర్శిస్తూ ఉంటాం. నిమగ్నమైన వారికి గొంతుకుతోటి శ్రావ్యతతోటి సంబంధం ఉండదు. వాడు ఉచ్చరిస్తాడంతే, నోరిప్పుతాడంతే. ఎంచేత అదేమిటా ఆ మర్చిపోయినటువంటి ఆ మందిరం ఏమిటాయి? దాన్ని ఎలా అన్నాడు తర్వాత? సచ్చిదానంద పర బ్రహ్మమనేడి మందిరంబు సచ్చిత్ ఆనంద బ్రహ్మం, అది ఆ మందిరం అని చెప్పాడు. మనందరం బాబా ప్రేమికులమే, అలాగే పిలువబడుతున్నాం. కానీ ప్రేమికులం కాం. ప్రేమికులుగా మనల్ని మనం ఒక డిజిగ్నేషన్ పెట్టుకున్నాం, కానీ మనం ప్రేమికులం కాం. సచ్చిదానంద పరబ్రహ్మ ఉన్నాడు లోపల. సచ్చిదానంద పరబ్రహ్మం అనేది మందిరము అంటాడు. ఆ మాట సకార హకార రకారాల్లో మనం పదే 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 ఆ జ్ఞానంతో ఆలపిస్తూ ఉంటే, పదే 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 అంటే మనకి నిమిషాలకు ఒక మాట వాటి పాట మావాలి. మనం ఈ పరిముఖ దగ్గర నేర్చుకున్న వాళ్ళంతా కూడా 100 వేసి 50 వేసి 60 వేసి 70 వేసి 80 వేసి పాటలు నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ ఒక్కటి కూడా సరిగ్గా అనలేకపోతున్నారు. సాధన లేదు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినదేమ. సాధన లేదు. ఈ సెంట్రకి వెళ్ళినప్పుడే పాడతారు, ఎందుకంటే 10 మంది వినాలి, నేను నిలుచుకోవాలని. ఒక కార్యక్రమం కంటే పాడతారు, 10 మంది వినాలి, నేను నిలుచుకోవాలని. కానీ నీకు సత్యజ్ఞానం పొరుగు అక్కర్లేదు. మన ప్రయత్నమే విఫల ప్రయత్నం, ఫలరహిత ప్రయత్నం. అందుకే లెక్క వేసిన ఒక లెక్కలాగా అందరూ ఉంటున్నాం. సజీవనం అనేది మనల్ని ఎక్కడ వేసిన దొంగలి అక్కడ ఉండేటట్లు చేయదు, కొంచెం ముందుకు నడిపిస్తుంది. ఆ ఒక్క శ్లోకం చాలు. మొదటి శ్లోకం 12వ శ్లోకం నేను ముందు బాబా చదివించిండే. ఆ చేత సచ్చిదానంద పర బ్రహ్మమనేడి మందిరంబు మరచిపోయితే. ఎంత వ్యధపడుతున్నాడు చూడండి. అంత వ్యధ ఎవడుకున్నది. భజన చేసుకోవడం, హ్యాపీగా గడిపివే అయిపోయింది. బాల్యం అయిపోయింది, యవనం అయిపోయింది, కౌమారం అయిపోయింది. ఇంకా భజనలేనా? ఇంకా భజనలే చేస్తారా?
మన ఎదురుగుండా మృత్యు ఎదురు చూస్తుంది. రా రా అని పిలుస్తుంది. ఇంకా భజనలేనా? కొంచెం ఒక్క అడుగైనా ముందుకు ఇచ్చు కదా. ఆ వెయ్యడమే తెల్లవారు లేవగానే హకార రకాల సమర్థమైనటువంటి ఆ మెహక్ శబ్దాన్ని తీక్షణంగాను, ఉన్నతంగాను, ప్రేమపూర్వకంగాను, భక్తిపూర్వకంగాను మనకు ఛాస లేకుండా చక్కగా అనగలిగితే ఎక్కువ నక్కర్లేదు. ఒక 15 నిమిషాలు దానికి కేటాయించండి నిజాయితీగా. ఆ టైంలో మీకు ఆలోచన రాకూడదు, పళ్ళు జ్ఞాపకం రాకూడదు. ఫోను దగ్గర ఉంచకండి, బాబా దగ్గర కూర్చోండి. కానీ ఆయన చూడకండి, ఆయన మీ హృదయంలో చూడడానికి ప్రయత్నించేయండి. ఈ ప్రక్రియ కానీ చెయ్యగలిగితే కాదు, అప్పుడు ఏం జరుగుతుంది మీకు? ఈ శ్లోకంలో ఆఖరి పాదంలో మనకి ఎన్నాడు చూశారు ఆయన ఏమన్నారు? ఆఖరి పాదంలో మహాదివ్య రూపం జగత్ కళ్యాణ తేజం. ఆ తేజస్సుని చూస్తారు. తేజస్సును చూడడం అంటే సామాన్యమైనది కాదు. స్థూల భూమిక, సూక్ష్మ భూమిక, కారణ భూమికల్ని దాటి ప్రయాణం 4వ భూమిక ప్రారంభంలోకి వెళ్ళినట్టే ఆ తేజస్సు గారి కనబడితే అది కనబడుతుంది. కానీ సాధన సానుకూలంగాను, తీవ్రంగాను, ప్రేమయంగాను, భక్తి సమన్వితంగాను కేవలం బాబా కోసమే చేస్తున్నదిగా ఉంటే తప్పకుండా ఆ తేజస్సు జగత్ కళ్యాణ తేజం, జగత్తునే కళ్యాణ భూతంగా మార్చేది, కళ్యాణకారకంగా మార్చేది నీ ఒక్క ప్రాణాన్ని మార్చదా? మారుస్తుంది. అందుచేత ప్రేమతో బాబా మీకు ఇవి మనం ఈ 14 బహుశా రోజుకి ఒకటి చెప్పుకోవచ్చు. అలా రాయించారు బాబా. ఇందులో దశావతారాలు ఉన్నాయి. దశావతారాల్లో మనం మూర్తుల్ని చూసాం. కానీ ఇక్కడ మూర్తి కన్నా శక్తే కనబడుతుంది. అందుకని మొదటి శ్లోకం మనం మరొక్కసారి విందాం. సదా మౌనమూర్తి మహానంద రూపం, సదా చిన్మయానంద సత్యస్వరూపం, సదా మౌనమూర్తి మహానంద రూపం, సదా చిన్మయానంద సత్యస్వరూపం. మనకి బాబా ప్రసాదించినటువంటి ఫోటోలు ఉన్నాయి. అంటే ఆయన్ని బ్లాక్ అండ్ వైట్ లో తీసినవి, కలర్ లో కాదు. ఆ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నటువంటి చిన్ముద్ర రూపాలు ఉన్నాయి పెద్దవి. ఆ పెద్ద ఫోటోలు కానీ ఎవరింట్లోనైనా ఉంటే, లేదు సెల్ చిన్న ఫోటోలు ఉంటాయి, తీసుకొని దాన్ని ముందు పెట్టుకొని ఈ శ్లోకం అంటూ ఉంటే అద్భుతమైన అనుభవం మన హృదయాల్లో నిండిపోతుంది. సదా మౌనమూర్తి మహానంద రూపం, సదా చిన్మయానంద సత్యస్వరూపం, సదా మౌన సంభాషణానంద ప్రమేమం,
సదా మౌన సంభాషణానంద బ్రహ్మో మహాదివ్య రూపం జగత్ సదా మౌన సంభాషణానంద బ్రహ్మం మౌన సంభాషణానంద బ్రహ్మం మౌన సంభాషణానంద బ్రహ్మ రూపమే ఆ సయ్యద్ సాహిబా చేత మెహర్ బాబా అని పిలిపించిన రూపం. ముస్లిం ఆయన, సయ్యద్ సాహిబా ముస్లిం. బాబాకి పేరు ఆయన పెట్టాడు మెహర్ బాబా అని. అంచేత ఖచ్చితంగా ఆ జగత్ కళ్యాణ తేదీ ఏదైతే ఆ రూపంలో ఉందో దాన్ని వీక్షించే పరిస్థితి మనకి కలగవచ్చు. మన యొక్క ఏకాగ్రత, తపన, తలపులు, మాటలు, చేతలు అన్నీ కూడా కలిసి మనకి ఆ అవకాశాన్ని కలుగజేస్తాయి. అంటే మనం బాబా చరిత్ర మళ్ళీ చెప్పుకుంటాం ఫస్ట్ నుంచి. ఆ చరిత్రలో ఎన్నో విషయాలు విన్నాం మనం. ఎన్ని అంటే చెప్పలేనన్ని విన్నాం, ఇంకా వింటాం. కనుక ఈ చర్యతో పాటు తెల్లవారు లేవగానే వచ్చిన పడే ఎలాగున్నవాళ్ళం అలాగే ఆ మకార హకార రకాల సంబంధితమైనటువంటి ఆ నామాన్ని కళ్ళు మూసుకొని ఊహించుకుంటూ 15 నిమిషాలు ఎవరెవరి ఓపికని బట్టి 15 నుంచి 30 నిమిషాల వరకు ప్రథమంగా చేయండి. అలా చేసినప్పుడు అంటే నిజాయితీతో చేసిన వాళ్ళు ఒక డైరీ రాయండి. ఆ డైరీలో మీరు ప్రారంభించే తేదీ నుంచి కూడా ప్రతిరోజు మీ అనుభవాలని రాయండి. ఏ అనుభవం వస్తే అనుభవం. ఒకసారి ఒక బాబా ప్రేమికుడు బాబాని ప్రేమించిన వాడే ఆ తర్వాత విరోధై మాటల సందర్భంలో ఫోన్లో మీరు బాబా నామస్మరణ చేస్తున్నారంటే అబ్బో భయం వేస్తుందండి అన్నాడు. అదేమిటి ఎలాగంటారండి అంటే భూతం కనబడుతుందట. భూతం యద్భావం తద్భవతి. అందువలన భౌతిక ప్రపంచంలో నిరంతరం ఉన్నటువంటి మనం భౌతిక వస్తువులనే చూస్తూ ఉంటాము. ఆ వస్తువులనే మనం చూస్తూ వాటిని వేరే చేసుకుంటూ ఉంటాము. కాబట్టి తెల్లవారు లేవగానే చేసేటటువంటి నామస్మరణలో భౌతికం నుంచి దూరం అయిపోయింది, పూర్తిగా దూరం అయిపోయింది. కేవలం బాబాతో ఉండండి. అది ఫోటో చూడకుండా, కానీ చిరుముద్ర ఫోటో దూరంగా ఉంచుకోండి. ఒక చూడాలనిపిస్తే ఆ ఫోటో చూడండి. వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ చిరుముద్ర రూపం, అందులో చాలా అద్భుతమైన తేజస్తుంది. అది చూడండి. చూసి మీరు ఒక 1 month నిజాయితీగా చేసిన వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ ఆ 1 month అనుభవాల్ని చదువుకొని ఎక్కడైనా తప్పులు రాస్తే దిద్దుకొని ఆ దిద్దుకున్న ఆ 30 అనుభవాల్ని కూడా ఒక దగ్గర పెట్టి అందులో కామన్ గా ఉన్నవన్నీ ఒక దగ్గర రాస్తే మీకు ఆ మాటలన్నీ కూడా తేజస్సుకు సంబంధించినవే అవుతాయి. అదే మీకు నిరూపణ, మీ నామస్మరణలో నిజాయితీ ఉందని చెప్పడానికి. అందువల్ల ప్రేమతో మీ అందరికీ మళ్ళీ సహజీవనం బాబా ప్రారంభించారు. ఇలాగే ఉంటుంది ప్రతిరోజు కూడా మనకి సహజీవనం. ఒక్క శబ్దం కూడా ఇతర శబ్దం కానీ
లేదా ఇతరమైనటువంటి శబ్దాలు కానీ రాకుండా జాగ్రత్త పడదాం. అందరం మౌనాన్ని పాటిద్దాం, మౌనంలోనే విందాం, మౌనంలోనే అనుభవిద్దాం, మౌనంలోనే జీవిద్దాం, మౌనంలోనే కలిసిపోతాం చివరికి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి